ఈ దినవాక్య ధ్యానాంశం. ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడు కనుక వారి ఇంట్లోనికి వచ్చి ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మొదటిగా మనం గమనించాల్సింది, జ్ఞానులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు పశువుల పాకలో లేడు. జ్ఞానులు వచ్చింది పశువుల పాకలోని కాదు. మరియు ఆ నక్షత్రము జ్ఞానులను నడిపించినది. యేసు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటికి వారు, అనగా జ్ఞానులు, యేసు ఉన్న ఇంటిలోనికి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయనను పూజించిరి. అది యేసు ఉన్న ఇల్లు. ఆ రోజు యేసు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటిలో ఆరాధన జరిగింది. క్రిస్మస్ అనగా క్రీస్తునికి ఆరాధన, అనగా క్రీస్తును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటమే నిజమైన క్రిస్మస్. ఆ ఇంటిలో క్రీస్తు ఉన్నాడు కనుకనే అక్కడ ఆరాధన జరిగిన కదా. మరి నీ ఇంటిలో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తును ఆరాధించే సమయము నీకు, నీ కుటుంబానికి ఉన్నదా? నీ ఇంటిలో వంట చేయడానికి సమయం ఉంది, బట్టలు ఉతకడానికి సమయం ఉంది, టీవీ చూడడానికి సమయం ఉంది, ఫోన్లో మాట్లాడడానికి సమయం ఉంది, భోజనం చేయడానికి సమయం ఉంది, చివరికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమయం ఉంది. కానీ నీ కొరకు జన్మించిన దేవుని ఆరాధించడానికి, పూజించడానికి, కుటుంబంగా కలిసి కీర్తించడానికి, ప్రార్థించడానికి నీ ఇంట్లో సమయం లేదంటే బహుశా నీ ఇంట్లో క్రీస్తు లేడేమో. క్రీస్తు ఉన్న ఇంటిలో ఆరాధన జరిగింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మరి ఇంటిలో ఎందుకు జరగటం లేదు? బహుశా నీ ఇంట్లో జరగకూడని కార్యములు జరుగుచున్నవేమో. అనగా భార్యాభర్తల మధ్య కోట్లాటలు, తగాదాలు, వృద్ధస్తమానం అత్తాకోడల మధ్య జగడాలు, ఇవన్నీ జరిగి ఇంట్లో క్రీస్తు ఆరాధన జరగదు. సమాధానము లేని కుటుంబములో సమాధానము కర్త అయిన దేవుడు నివసించలేడు. ప్రభు అయిన క్రీస్తు ఈ లోకములో జన్మించిన అతి ప్రాముఖ్యమైన ఉద్దేశ్యము సమాధానము అనుగ్రహించడికే కదా. అందుకే క్రీస్తు జన్మించినప్పుడు దూతలు ఈ గీతాన్ని పాడిరి: సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి సమాధానము కలుగునుగా. కానీ లోకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడింది. సమాధానకర్త అయిన దేవుడు సమాధానము అనుగ్రహించుటకు ఈ భూమి మీద జన్మించి 2000 సంవత్సరములైనను క్రైస్తవుడను అని చెప్పుకొనుచున్న నీ జీవితంలో సమాధానం లేకపోవటం ఎంత దురదృష్టకరం. క్రైస్తవ కుటుంబము అని పిలువబడుతున్న నీ ఇంటిలోనే సమాధానం కరువైపోవటం ఎంత విచారకరం. దీని అంతటి కారణం ఏమంటే, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు బెత్లెహేములో లోకరక్షకుడిగా జన్మించినప్పటికీ ఆ రక్షకుడు నీ హృదయములో మరియు నీ ఇంటిలో జన్మించలేదు. కాబట్టి నీ జీవితములో, నీ ఇంటిలో సమాధానం, ఆత్మీయత, ఆరాధన లేకుండా ఉంది. కనీసం ఈ క్రిస్మస్ సందర్భంగానైనా యేసయ్య నీ హృదయములో జన్మించే విధముగా నీ పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయన కనికరము పొందుకొన మనవి. క్రీస్తు నీలో ఉదయిస్తే నీ ఇంటిలో సమాధానం జన్మిస్తుంది. ఆ తదుపరి సమాధానకర్త అయిన దేవుడు నీ ద్వారా, నీ కుటుంబ సభ్యుల ద్వారా ఆరాధించబడతాడు, కీర్తించబడతాడు. అప్పుడే నిజమైన క్రిస్మస్, నిజమైన క్రీస్తు ఆరాధన నీ ఇంట్లో జరుగుతుంది. ఎందుకని నేడే ఆ క్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానించి నీ పాతరోత జీవితాన్ని విడిచిపెట్టి ఆ పరిశుద్ధుడు నీ హృదయములో నివసించే విధముగా నీ హృదయాన్ని, నీ ఇంటిని క్రీస్తు కొరకు ఎందుకని తెరవకూడదు? ఒకసారి ఆలోచించు, ఆ తదుపరి ప్రార్థించు. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.